దేశంలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు పెరగబోతున్నాయి. డీలిమిటేషన్ జరగబోతుంది అని చెప్పి మొట్టమొదట ప్రకటన రాగానే బాగా సంతోషపడిపోయి, అబ్బా! ఇంక చూడండి అని చెప్పి విచ్చలవిడిగా సోషల్ మీడియాలో పోస్టులు, నాయకుల కళ్ళల్లో ఆనందం, ఇంకా జగన్ గారిని రాజకీయంగా భూస్థాపితం చేసేస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రాకుండా చేసేస్తాం అని చెప్పి టీడీపీ శ్రేణులు, జనసేన వాళ్ళు తెగ ఆనందపడిపోయారు. వాళ్ళు పూర్తిగా రాష్ట్రంకి అసలు ఏం జరగబోతుందనే ఆలోచన కంటే కూడా ముందు మొట్టమొదటి వాళ్ళకి వచ్చి జగన్ గారిని ఈసారి ఇబ్బంది పెట్టేస్తాం, మేము అధికారంలో ఉన్నప్పుడు డీలిమిటేషన్ జరుగుతుంది కాబట్టి ఇక పులివెందుల్ని ఎస్సీ నియోజకవర్గం చేసేస్తాం, లేకపోతే పులివెందుల్ని మహిళా నియోజకవర్గం చేసేస్తాం, లేకపోతే కడప జిల్లాలు ఎట్లా చేసేస్తాం, జగన్ గారి కొత్త నియోజకవర్గం ఎక్కడెక్కడో చూసుకోవాలి, ఇక నార్త్ అదే ఉత్తరాంధ్రాని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసేస్తాం వైఎస్ఆర్సీపీని, రాయలసీమని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసేస్తాం వైఎస్ఆర్సీపీని, ఈ కోస్తా బెల్ట్ ఇదంతా పూర్తి స్థాయిలో మేము అనుకూలంగా చేసేసుకుంటాం, దీంతో అంతిమంగా మాకే ఎక్కువ లాభం జరుగుద్దని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా వాళ్ళ శ్రేణులు అయితే పోస్టులు పెట్టుకుంటా కొన్ని రోజుల నుంచి వస్తూ ఉన్నారు. అలాగే వాళ్ళ మీడియా వీళ్ళందరూ చెప్తా ఉన్నారు. ఇక జగన్ గారు మొట్టమొదటి నుంచి కూడా ఇప్పుడు అధికారంలో తాను లేడు, అధికారంలో ఉన్న టీడీపీ వాళ్ళు డీలిమిటేషన్ అని వస్తే ఏం చేస్తారో ప్రపంచం మొత్తానికి తెలుసు. ఎందుకంటే వాళ్ళ చేతిలో అధికారం ఉంటే వాళ్ళకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసుకుంటారు. కానీ జగన్ గారు ఫస్ట్ నుంచి కూడా దేనికి భయపడలే. 38 స్థానాలు పెరుగుతాయి యాజ్ పర్ 2011 లెక్కల ప్రకారం. ఆ లెక్కల ప్రకారం పెరిగితే మనకి సీట్లు అనేవి పెరుగుతాయి. ఒకవేళ 2026 నిష్పత్తి ప్రకారం ఇప్పుడున్న పరిస్థితులు తీసుకోగానే సీట్లు పెంచితే మనకు సీట్లు తగ్గుతాయి. అంతిమంగా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుద్ది. యాజ్ ఆఫ్ నవ్ అయితే సౌత్ ఇండియాకు కూడా అన్యాయం జరిగింది. ఇప్పుడున్న జనాభా లెక్కల నిష్పత్తి ప్రకారం తీసుకుంటే మనకి 2011 లెక్కల ప్రకారం తీసుకుంటున్నారు కాబట్టి సౌత్ ఇండియాకి న్యాయం జరుగుతూ సీట్లు పెరుగుతున్నాయని చెప్పి జగన్ గారు అయితే మద్దతు ఇచ్చారు. అంతే కదా. ఎందుకంటే జగన్ గారు చెప్పేది ఏంటంటే మొట్టమొదటి నుంచి కూడా సౌత్ ఇండియా అనేది ఫ్యామిలీ ప్లానింగ్లో చాలా పకడ్బందీగా మన ప్రజలు జాగ్రత్త ఫ్యామిలీ అనేది ఆ కుటుంబ నిష్పత్తి అనేది తగ్గించుకుంటూ వచ్చారు. ఇక నార్త్ ఇండియాకి వచ్చేసరికి వాళ్ళంతా విచ్చలవిడితనంతో అలాగే ఉన్నారు, ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు ఫ్యామిలీ ప్లానింగ్ ఇదేం పట్టించుకోకుండా. సో వాళ్ళకి జనాభా నిష్పత్తి ప్రకారం 2026 వేసుకున్నా కూడా వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 2026 లెక్కలు మనకు కానీ తీసుకుంటే మనకు తక్కువ సీట్లు వస్తాయి. ఇప్పుడు ఈ బిల్లు వీగిపోవడంతో మన రాష్ట్రానికే నష్టం, సౌత్ ఇండియాకే నష్టం అని చెప్పి జగన్ గారు చివరి నిమిషంలో అంతా అయిపోయింది అనుకున్నాక చివరి నిమిషంలో కూడా ట్వీట్ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు అది వీగిపోయిందని జగన్ గారు పెట్టే ట్వీట్ పెట్టారు. వాస్తవానికి అయితే టీడీపీ శ్రేణులకు ఇది అతిపెద్ద షాక్. ఎందుకంటే జగన్ గారిని దెబ్బ కొట్టాలని ఎన్నిసార్లు మీరు ప్రయత్నం చేస్తున్నారు. చివరాఖరి డీలిమిటేషన్ పేరుతోటి ఇంకా జగన్ గారిని ఇంకా ఇబ్బంది పెట్టేస్తాం, ఇంకా పులివెందులు లేకుండా చేసేస్తాం, అటు పంపిస్తాం ఇటు పంపిస్తాం, ఇంకా అసలు జగన్ గారికి వైసీపీ అని అధికారంలో రాకుండా చేసేస్తాం, మాకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలు డీలిమిటేషన్ చేస్తాం. వాళ్ళు సోషల్ మీడియా శ్రేణులు ఎన్ని రకాలుగా పోస్టులు పెట్టినా జగన్ గారు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అది అయింది, మా నమ్మకం మాకుంది, మాకు జనాల మీద నమ్మకం పూర్తిగా 2029లో అయితే మేము గెలవాలనే కసితోనే పనిచేస్తాం, గెలుస్తాం కూడా. వీళ్ళు సీట్లు డీలిమిటేషన్ అంటారు, కాసేపు అది అంటారు, కాసేపు అది అంటారు, కాసేపు జమీలు అంటారు, కాసేపు ఇంకోటి అంటారు, కాసేపు 15 ఏళ్ళ కూటమి అంటారు. అన్నీ మీ అనుకూలంగా తీసుకోవాలని ప్రయత్నం చేసినా అంతిమంగా ఎక్కడో ఏదో ఒకటి సుడనే జగన్ గారికి అయితే బలంగా తిరుగుతుంది. ఈ 2 సంవత్సరాల్లో ఆయన గ్రాఫ్ ఏ విధంగా పెరిగిందో చూడండి. ఆయన ప్రతి అంశం ఏలుపెట్టిన ప్రతి వ్యూహం ఆయనకు అనుకూలంగానే వెళ్తుంది. బహుశా కాలం కూడా ఆయనకు అనుకూలంగా వెళ్తుంది. 2029 మీరు ఎన్ని కలలు కన్నా, ఎంత ఆనందపడినా, ఎంత హైరాణ పడినా అంతిమంగా జగన్ గారికి అయితే అనుకూల గాలి అయితే ఇప్పటికే బలంగా వీస్తూ ఉంది. రానున్న రోజులు ఇంకా బలంగా వీగిపోతుంది. డీలిమిటేషన్ పేరుతోటి మొట్టమొదట అట్టా చేస్తాం, ఇట్లా చేస్తాం, ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తాం అనే దానికంటే మన రాష్ట్రానికి ఏమొస్తుంది, సౌత్ ఇండియాకి ఏమొస్తుందని ఆలోచించి పోస్టులు పెట్టింటే బాగుండేది. అట్ట కాదు, వైసీపీని తీసేస్తాం, వాళ్ళు భూస్థాపితం చేసేస్తాం, ఈ నియోజకవర్గం ఉండదు, ఈ నియోజకవర్గం ఉండదు, అప్పుడేమనిపించింది, అసహ్యం వేసిద్ది. ముందు మన ప్రయోజనాలు చూడండి, మన రాష్ట్ర ప్రయోజనం, ఆ తర్వాత రాజకీయ పార్టీలకు వెళ్ళండి. కానీ జగన్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాల గురించి లేకపోతే అపోజిట్గా ఉన్న వ్యక్తుల గురించి ఎక్కడ మాట్లాడాల. సౌత్ ఇండియా ప్రయోజనాల గురించి, మన రాష్ట్ర ప్రయోజనాల గురించో ఎక్కువ మాట్లాడాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా.